భూపాలపల్లి జిల్లాకు చెందిన కలీం ఖాన్కు వీడియో సహాయక థొరాసిక్ సర్జరీతో మెడికవర్ హాస్పిటల్లో చేసిన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు కార్డియో థొరాసిక్ వాసిక్యులర్ సర్జన్ డాక్టర్ సృజన్ తెలిపారు. గురువారం వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్లో వైద్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణచంద్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ సెంటర్ హెడ్ నమ్రత, మార్కెటింగ్ ఏజీఎం అర్షద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ అల్లాడి సృజన్, కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్ అండి. లైక్ హార్ట్, ఈ లంగ్స్, వాస్కులర్ సిస్టమ్ పైన ఆపరేషన్ చేసే డాక్టర్ అండి. మనం ఈ మెడికల్ హాస్పిటల్ వరంగల్లో పేషెంట్ కలీం ఖాన్ గారికి ఈ వ్యాట్స్ పద్ధతిలో, అంటే ఈ ఉపరితిత్తుల ఆపరేషన్ చిన్న కోత పద్ధతి అంటాము, వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ పద్ధతిలో మనం సర్జరీ చేయడం జరిగింది. యాక్చువల్లీ పేషెంట్ ఏంటంటే 10 రోజుల క్రితం వేరే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు. ఆయనకి సడన్గా బాగా ఆయాసం వచ్చి అక్కడ అడ్మిట్ అయినప్పుడు ఏంటంటే ఉపరితిత్తుల చుట్టూ మొత్తం నీరు చేరిపోయి, అలాగే ఉపరితిత్తుల పైన ఈ పక్క బొక్కలకి కొంచెం బాగా అవసరం పడి ఈ పెద్ద ఎన్ఐవి అంటాం మాస్క్, అట్లాంటి దానిపైన ఉన్నప్పుడు సర్జరీ అనేది అడ్వైస్ చేశారు. సో వాళ్ళు ఇక్కడ మన మెడికవర్ హాస్పిటల్ వరంగల్కి వచ్చినప్పుడు మనం ఈ వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ పద్ధతిలో, వ్యాట్స్ పద్ధతిలో ఆయనకి డీకార్టికేషన్ అనే ఒక సర్జరీ, అంటే లాక్యులేషన్స్ బ్రేక్ డౌన్ చేసేసి ఏదైతే థిక్ ఉందో ప్లూరాని దాన్ని రిమూవ్ చేయడం అనేది జరిగింది. ఆ పద్ధతిలో చేసిన తర్వాత పేషెంట్ కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యారు. ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక 3-4 డేస్కి పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలాగే ఈ మనకి మెడికవర్ హాస్పిటల్ వరంగల్ ఏంటంటే ఈ కార్డియాక్ కావచ్చు, లేకపోతే థొరాసిక్ వాస్కులర్, ఇవన్నీ కూడా మనం ఈ మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలోనే అన్ని సర్జరీస్ కూడా చేయడం చేస్తున్నామండి. నాకు ఈ వ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఎవరైనా ఇలాంటి ఈ లంగ్ రిలేటెడ్ కానీ, హార్ట్ రిలేటెడ్ కానీ, వాస్కులర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన మెడికవర్ హాస్పిటల్ వరంగల్కి రావాల్సిందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పూర్ణచంద్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ వరంగల్. మన మెడికవర్ హాస్పిటల్ పల్మనాలజీ డిపార్ట్మెంట్లో అన్ని రకాల అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. వాటిల్లో ఒకటి థొరాకోస్కోపిక్ సర్జరీస్, లైక్ మెడికల్ థొరాకోస్కోపీ అండ్ వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీస్. వీటిలో ఊపిరితిత్తుల చుట్టూ చీము కానీ నీరు కానీ చేరుకున్నప్పుడు, దాంట్లో గూళ్ళు కట్టినప్పుడు లేదా గట్టిపడినప్పుడు దాన్ని నిర్మూలించడానికి, దాన్ని క్లియర్ చేయడానికి మనకి మెడికల్ థొరాకోస్కోపీ అనేది లేదా వ్యాట్స్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. లేదా లోబెక్టమీ, ఇలాంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్ని వ్యాట్స్ అంటే ల్యాప్రోస్కోపీ లాగా చిన్న చిన్న పోర్ట్స్ పెట్టుకొని ఈ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అదర్ దాన్ వ్యాట్స్, థొరాకోస్కోపీ కాకుండా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీలో రిజిడ్ బ్రాంకోస్కోపీ, ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ, ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయని మన వరంగల్ ప్రజలు ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నేను డాక్టర్ అవినీష్, కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ అనస్థీషియా స్పెషలిస్ట్ అండి. మెడికల్ హాస్పిటల్ వరంగల్లో వర్క్ చేస్తున్నాను. సో మనకు ఈ హార్ట్కి సంబంధించిన సర్జరీస్ కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సర్జరీస్ కానీ చేసేటప్పుడు వాటికి కావాల్సిన స్పెషల్ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి, అండ్ హ్యూమన్ మ్యాన్ పవర్ కూడా ఉంది. సో ప్రజెంట్లీ ఈ కేసు గురించి మనం మాట్లాడితే త్వరగా వ్యాట్ సర్జరీ చేసేటప్పుడు మనం ఏదైతే లంగ్ ఊపిరితిత్తుల సైడ్ చేస్తున్నామో 1 లంగ్ వెంటిలేషన్ అంటాం. అంటే ఒకటే ఊపిరితిత్తులు మనం మామూలుగా ఉన్న 2 ఉంటాయి, ఒకటి మాత్రమే మనం వెంటిలేట్ చేస్తూ ఒకదాన్ని మనం ఆపరేట్ చేసేదాన్ని కొలాప్స్ చేసి చేయాల్సి వస్తుంది. సో అలాంటి క్లిష్టమైనటువంటి ప్రొసీజర్స్ చేయడానికి కూడా మన దగ్గర ఎక్విప్మెంట్ బాగా అవసరం పడి ఈ పెద్ద ఎన్ఐవి అంటాం మాస్క్, అట్లాంటి దానిపైన ఉన్నప్పుడు సర్జరీ అనేది అడ్వైస్ చేశారు. సో వాళ్ళు ఇక్కడ మన మెడికవర్ హాస్పిటల్ వరంగల్కి వచ్చినప్పుడు మనం ఈ వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ పద్ధతిలో, వ్యాట్స్ పద్ధతిలో ఆయనకి డీకార్టికేషన్ అనే ఒక సర్జరీ, అంటే లాక్యులేషన్స్ బ్రేక్ డౌన్ చేసేసి ఏదైతే థిక్ ఉందో ప్లూరాని దాన్ని రిమూవ్ చేయడం అనేది జరిగింది. ఆ పద్ధతిలో చేసిన తర్వాత పేషెంట్ కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యారు. ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక 3-4 డేస్కి పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలాగే ఈ మనకి మెడికవర్ హాస్పిటల్ వరంగల్ ఏంటంటే ఈ కార్డియాక్ కావచ్చు, లేకపోతే థొరాసిక్ వాస్కులర్, ఇవన్నీ కూడా మనం ఈ మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలోనే అన్ని సర్జరీస్ కూడా చేయడం చేస్తున్నామండి. నాకు ఈ వ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఎవరైనా ఇలాంటి ఈ లంగ్ రిలేటెడ్ కానీ, హార్ట్ రిలేటెడ్ కానీ, వాస్కులర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన మెడికవర్ హాస్పిటల్ వరంగల్కి రావాల్సిందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పూర్ణచంద్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ వరంగల్. మన మెడికవర్ హాస్పిటల్ పల్మనాలజీ డిపార్ట్మెంట్లో అన్ని రకాల అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి.
వాటిల్లో ఒకటి థొరాకోస్కోపిక్ సర్జరీస్ లైక్ మెడికల్ థొరాకోస్కోపీ అండ్ వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీస్. వీటిలో ఊపిరితిత్తుల చుట్టూ చీము కానీ నీరు కానీ చేరుకున్నప్పుడు, దాంట్లో గూళ్ళు కట్టినప్పుడు లేదా గట్టిపడినప్పుడు దాన్ని నిర్మూలించడానికి, దాన్ని క్లియర్ చేయడానికి మనకి మెడికల్ థొరాకోస్కోపీ అనేది లేదా వ్యాట్స్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. లేదా లోబెక్టమీ ఇలాంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్ని వ్యాట్స్ అంటే ల్యాప్రోస్కోపీ లాగా చిన్న చిన్న పోర్ట్స్ పెట్టుకొని ఈ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అదర్ దాన్ వ్యాట్స్ థొరాకోస్కోపీ కాకుండా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీలో రిజిడ్ బ్రాంకోస్కోపీ, ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ, ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయని మన వరంగల్ ప్రజలు ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నేను డాక్టర్ రమేష్, కార్డియోథొరాసిక్ వాస్కులర్ అనస్థీషియా స్పెషలిస్ట్ అండి. మెడికల్ హాస్పిటల్ వరంగల్లో వర్క్ చేస్తున్నాను. సో మనకు ఈ హార్ట్కి సంబంధించిన సర్జరీస్ కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సర్జరీస్ కానీ చేసేటప్పుడు వాటికి కావాల్సిన స్పెషల్ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ హ్యూమన్ మ్యాన్ పవర్ కూడా ఉంది. సో ప్రజెంట్లీ ఈ కేసు గురించి మనం మాట్లాడితే త్వరగా వ్యాట్ సర్జరీ చేసేటప్పుడు మనం ఏదైతే లంగ్ ఊపిరితిత్తుల సైడ్ చేస్తున్నామో వన్ లంగ్ వెంటిలేషన్ అంటాం. అంటే ఒకటే ఊపిరితిత్తులు మనం మామూలుగా ఉన్న రెండు ఉంటాయి. ఒకటి మాత్రమే మనం వెంటిలేట్ చేస్తూ ఒకదాన్ని మనం ఆపరేట్ చేసేదాన్ని కొలాప్స్ చేసి చేయాల్సి వస్తుంది. సో అలాంటి క్లిష్టమైనటువంటి ప్రొసీజర్స్ చేయడానికి కూడా మన దగ్గర ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్ అన్నీ ఉన్నాయి అని చేస్తున్నాం. ఎవరైనా ఇలాంటి ప్రొసీజర్స్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు ధైర్యంగా మా దగ్గరికి రావచ్చు, మీరు యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు ఎంపీ కరీం ఖాన్. మాది భూపాల్పల్లి జిల్లా, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా. నాకు లంగ్స్ ప్రాబ్లం ఉండే డాక్టర్ గారు రోహిణి హాస్పిటల్ రిఫర్ చేసారు. అక్కడ సర్జరీ చేసిన తర్వాత కూడా మొత్తం క్లియర్ కాలేదు. వెంటనే మళ్ళీ ఇక్కడ ఒక కొత్త హాస్పిటల్ పడ్డది, వేడికో వాళ్ళది. అక్కడికి పోతే మేము లెన్స్ సాఫ్ అవుతాయి అని చెప్తున్నా. కానీ మేమందరం వచ్చి ఇక్కడ అలాంటి స్టూడెంట్ డాక్టర్ గారిని సంప్రదించి మేము బాగా అవుతుంది ఇక్కడనే, లేకుంటే హైదరాబాద్ పోవాల్సి వస్తుంది అని వాళ్ళు అన్నారు. ఇక్కడ మేము చేసేస్తామని చెప్పారు. చేసిన 3-4 రోజుల్నే రికవర్ చేసి మాకు డిశ్చార్జ్ చేసారు. ఇప్పుడు బాగా ఉంది. మళ్ళీ వచ్చినాము, మళ్ళీ చూపించుకున్నాము. ఇప్పుడు దేవుని పిల్లలు అంతా క్షేమంగా బాగుంది. మీకు నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు టోటల్ ప్రొసీజర్ ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. ఇంత దగ్గర మాకు వరంగల్లో ఉండడం, లేకపోతే హైదరాబాద్ పోవాలా మాకు ఎలాంటి తెలియదు. ఇక్కడ పోయి బాగా పరిచయం కాకుండా ఇక్కడ దగ్గర ఉన్నందుకు అంతా సేవ్ ఇక్కడ బాగా అయింది.